హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ 2 వారాలు అయితే అయిందండి వీడియో పోస్ట్ చేసి. నార్మల్గా మధ్య మధ్యలో షార్ట్స్ పెడుతున్నాను, కానీ ప్రాపర్గా ఒక వీడియో చేసి పెట్టడానికి అయితే 2 వారాలు పట్టింది నాకు. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు విజయవాడ ఎంత నష్టపోయింది వరదల కారణంగా అనేది. మనుషులు అలాగే జీవితాలు, అంటే చాలా వరకు జీవితాలు కూడా నష్టపోయారు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఇల్లులు చాలా వరకు ఇంకా అన్ని ఇంట్లో సామాను అంతా చాలామంది నష్టపోయారు. బట్ మేము ముఖ్యంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కొంచెం బిజినెస్ వైజ్ కొంచెం నష్టపోయాము. ఎందుకంటే కరెక్ట్గా పాల వెల్లుల్లి డిస్పాచ్ చేసే టైం కాబట్టి కొంచెం మాకు బిజినెస్ అనేది ఆ టైంలో అవ్వలేదన్నమాట. ఎందుకంటే మేము చేసి రెడీగా పెట్టినా కూడా కొరియర్ ఆఫీసెస్ అన్నీ కూడా క్లోజ్డ్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళవి కూడా అన్నీ మునిగిపోయి ఉండడం వల్ల కొరియర్స్ అనేవి తీసుకోలేదు. బట్ చాలామంది వాళ్ళ పెద్ద మనసులతో కస్టమర్స్ అంటే నిజంగా అండి అర్థం చేసుకుంటారండి. మనకున్న క్లయింట్స్ అందరూ కూడా చాలా పెద్ద మనసుతో ఈవెన్ ఆఫ్టర్ వినాయక చవితి అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి డెలివరీస్ అయినా కూడా అసలు నిహారిక డెలివరీ వినాయక చవితి అయ్యాక వచ్చింది అని ఒక్క మాట అడగలేదండి. ఇప్పటికీ కూడా ఇంకా ఎక్కడైనా ఒకవేళ ఒక డెలివరీ స్ట్రక్ అయిపోయినా కూడా ఇంకా రాలేదు నిహారిక అని అడుగుతారు తప్పితే లేట్గా వచ్చింది కొంచెం హార్ష్గా మాట్లాడడం కానీ అట్లా ఏముండదండి. చాలా మంచి క్లయింట్స్ దొరికారండి నిజంగా. చాలా థ్యాంక్స్ దానికి మాత్రం. సో నేను వరదలు వచ్చిన తర్వాత నేను అసలు ప్రాపర్గా వీడియో చేసి పెట్టలేదు, ఓన్లీ షార్ట్ వీడియోస్ పెడుతున్నాను అంతే. సో ఇప్పుడు నేను పెడుతున్నది వచ్చేసి మన దసరా కలెక్షన్స్ అండి. దసరా చాలా టైం ఉంది, బట్ ఈ లోపల ఎందుకంటే ఎవరైనా ముందుగా ప్లాన్ చేసుకుని డెలివరీస్ తీసుకుంటారని చెప్పేసి ఎక్కడ స్ట్రక్ అయిపోకుండా, అండ్ డెలివరీస్ కూడా అండి చాలా ఎక్కువ పెండింగ్స్ ఉన్నాయండి కొరియర్ ఆఫీసుల్లో. మన దగ్గర కాదు, మనం అన్నీ ఇచ్చేసాం, అన్నీ పంపించేసాం, క్లియర్ ఆఫ్ అయిపోయాయి. బట్ కొరియర్ ఆఫీసుల్లో ఈ వరదల వల్ల చాలా పేరుకుపోయి ఏమంటారు పైలప్ అయిపోయినాయి అంటారు. సో ఏంటంటే ఎక్కువ పెండింగ్లో ఉండిపోయినాయి అని చెప్తారు. సో అటువంటివి చాలా ఉండిపోయాయి. సో అన్నీ క్లియర్ ఆఫ్ చేసుకుని మిగతా కూడా వాళ్ళు కూడా ఒక ప్రాపర్ ఇదిలో పడాలి కదా. సో అందువల్ల మీరు కూడా కొరియర్స్ ఏమన్నా పెట్టుకోవాలి అనుకుంటే కనుక కొంచెం ఒక స్టెప్, నేను ముఖ్యంగా ఎఫెక్టెడ్ ఏరియాస్ మాత్రమే చెప్తున్నానండి, మిగతావంతా బాగున్నాయి. బట్ మేము ఉండేది విజయవాడ కాబట్టి సో ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి కొంచెం ఒక అడుగు ముందు వేసి కొంచెం ప్రాపర్గా మీరు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఒక అడుగు ముందేసి ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా సరే కొంచెం త్వరగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. రిటర్న్ గిఫ్ట్స్ కావచ్చు, ఈవెన్ తర్వాత దీపావళికి ఏదైనా సరేనండి, కొంచెం ఒక అట్లీస్ట్ ఒక 20 days ప్రయర్గా మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఇన్ టైంలో డెలివరీ అయిపోతుంది. సో అదన్నమాట. దీపావళికి కానీ దసరాకి కానీ రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏదైనా సరే కొంచెం ఒక అడుగు ముందు వేసి తీసుకోండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా ఆల్మోస్ట్ పోయిన దసరా కూడా చూపించాను, బట్ ఇందులో కొన్ని కొత్తవి ఉన్నాయి. సో ఇప్పుడు మీరు దీపం చూస్తున్నారు కదా, ఇది లాస్ట్ ఇయర్ మనం కస్టమైజ్ చేయించామండి దీపము. ఆల్మోస్ట్ ఒక 150 గ్రాముల దాకా ఆయిల్ పడుతుంది, ఎంఎల్ దాకా ఆయిల్ పడుతుంది. సో మీరు చూసినట్టయితే 7 inches పైన ఉంటుందండి, అదే ఫ్రంట్ నుంచి అయితే 9 inches దాకా ఉంటుంది. కస్టమైజ్డ్ దీపం అండి. ఇందులో ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది, అది నిన్న షార్ట్ పెట్టాను కదా, ఒక్కటే చేసి రెడీగా పెట్టుకున్నాం ఎందుకంటే అన్నీ రెడీగా చేసి పెట్టమండి. సో కస్టమర్ అడిగిన దాన్ని బట్టి కస్టమైజ్ చేసి పెడతాము. సో నేను షార్ట్ పెట్టాను, అదొక వీడియో. అదేంటంటే మా ఇంట్లో ఉంటుంది నేను వాడుకునే దీపం అది. సో ఆ దీపం ఒకటి, ఇప్పుడు నేను చూపిస్తున్న దీపం, ఈ రెండు కూడా దసరాకి ప్రత్యేకించి తయారు చేస్తామన్నమాట. సో చాలా ఇచ్చామండి పోయిన సంవత్సరము. సో ఈ సంవత్సరం కూడా ఇద్దాము. సో కస్టమర్స్ కొంతమంది తీసుకునే వాళ్ళు ఉన్నారు. నేను పెట్టిన వీడియో ఏదైతే నేను పెట్టానో ఆ దీపం చూసి ఆల్మోస్ట్ ఒక 8 members ఎంతమంది కస్టమర్ సేమ్ దీపం కావాలని అడిగారు. సో ఈ దీపం పిక్చర్ కూడా పెట్టాను వాళ్ళకి, ఇద్దరు వచ్చేసి ఈ దీపం బుక్ చేసుకున్నారు. దీంట్లో ఏంటంటే మనం విక్ హోల్డర్ పెద్దది పెట్టుకుని చక్కగా దీపం వెలిగించుకోవచ్చు మధ్యలోని. దగ్గర 150 గ్రాముల దాకా ఎంఎల్ దాకా ఆయిల్ అయితే పడుతుందండి. సో అఖండ దీపాలు అడుగుతున్నారు కదా, సో అఖండ దీపాలు వచ్చి నేను జస్ట్ రిఫరెన్స్ కోసం మాత్రమే చూపిస్తున్నానండి. ఈ మోడల్లో మనకి దగ్గర పావు లీటర్ దగ్గర నుంచి లీటర్న్నర, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఎక్కువ అండి, లీటర్ పైనే పడుతుంది. ఈ అఖండ దీపం ఏదైతే మీరు చూస్తున్నారో కుబేర దీపం అంటారు యాక్చువల్గా. ఇవి మనకి మట్టి పిత్తలతో చేసిన దీపాలు వస్తాయి కదా, మన గృహప్రవేశాలకు అఖండ దీపం వెలిగిస్తాం. సో ఆ షేప్లో, కాకపోతే ఏంటంటే ముందు మనకి ఇలాగ ఎత్తుగా ఉండడం వల్ల కుబేర దీపం అంటాం. అక్కడ ఎక్కడైతే మనం విక్ వేస్తాం కదా, ఒత్తేస్తాం కదా, అక్కడ మీకు ఎత్తుగా ఉంటుంది, అందువల్ల కుబేర దీపం అంటారు దీన్ని. సో ఇదంటే అఖండ జ్యోతి, అండ్ మనకి విక్ హోల్డర్ ఉంది కదా, అది మనం అలా పెట్టుకోవచ్చు. యాక్చువల్గా మధ్యలో వచ్చి విక్
విక్ హోల్డర్ కూడా వేసుకోవచ్చు, బట్ అది మునిగిపోతుందండి. అంత పొడుగు విక్ హోల్డర్, విక్ హోల్డర్ అయితే రాలేదు అసలు. సో దానికోసం అని చెప్పేసి ఈ అఖండ దీపానికి ఇలా ఇచ్చాం. స్ప్రింగ్ విక్ హోల్డర్ ఉంది కదా, అదైతే జస్ట్ మనం ఇక్కడ పెట్టచ్చు అనమాట, ఒత్తు వెలిగించే భాగంలో పెట్టచ్చు, చక్కగా ఉంటుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చక్కగా అఖండ దీపం ఎవరైతే ఈ అఖండ దీపాలు తీసుకుంటారో వాళ్ళకి ఈ విక్ హోల్డరు అండ్ అలాగే ఈ అఖండ దీపం ఒత్తు ఈ 2 కూడా వస్తాయండి. సో ఇలాగనమాట, ఇలా తీసుకోవచ్చు. ఈ చిన్న దీపం ఉంది కదా, దీనికైతే సెట్ అవ్వలేదండి. దీనికైతే నార్మల్గా మధ్యలో విక్ హోల్డర్స్ ఉంటాయి కదా, ఆ విక్ హోల్డర్స్ వేసుకోవచ్చు, ఇది సరిపోతుంది. బట్ ఏదైతే పెద్దది 1 లీటర్ పైన ఎక్కువ పడుతుందో ఆయిల్, దానికి మీకు మధ్యలో విక్ హోల్డర్ ఏమవుతుందంటే మునిగిపోద్ది. సో ఎత్తు ఎక్కువ, డెప్త్ ఎక్కువ. సో అందుకోసం అని చెప్పేసి ఆ విక్ హోల్డర్ పనిచేయదు. సో అందుకే స్ప్రింగ్ విక్ హోల్డర్ పెట్టుకోమని చెప్తున్నా. ఓకేనా అండి. సో దీంట్లో కుబేర దీపాల్లో వచ్చేసి మనకి ఈ టైప్ రౌండ్ దీపాల్లో వచ్చేసి మన దగ్గర 1/2 లీటర్ ఉంటుంది. ఇప్పుడు మేము చూపించారు కదా చిన్నది, అది వచ్చేసి మనకి జస్ట్ ఒక 180 ml పడుతుంది. సో ఇది వచ్చేసి ప్లెయిన్ అండి. ప్లెయిన్ వచ్చేసి ఇది మనకి దగ్గర ఒక 180 ml దాకా పడుతుంది ఆయిల్. సో దీనికి చూసారా చక్కగా కూర్చుంది విక్ హోల్డర్, స్ప్రింగ్ విక్ హోల్డర్. ఇది ఇలాగా పెట్టుకోవచ్చు అండ్ మధ్యలో విక్ హోల్డర్ ఉంటుంది కదా, అది కూడా వేసి పెట్టుకోవచ్చు అనమాట. సో అలా 2 విధాలుగా కూడా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి 180 grams 200 grams ఆయిల్ పడుతుందండి. గ్రామ్స్ అనాలి ఎంఎల్ అని అర్థం కావట్లేదు, ఎంఎల్ఏ అనాలి. అయితే ఇది వచ్చేసి డిజైనర్ అఖండ దీపం అనమాట. ఇది కూడా మనకి చక్కగా ఒక ఏమంటారు ఒక 200 ml దాకా ఆయిల్ అయితే పడుతుంది. డిజైన్ అనేది ఒక్కటే ఉండదండి, డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి హెవీగా ఉంటుందండి, యాంటిక్ ప్రమిద పెద్దదనమాట. మీకు దగ్గర అటు నుంచి ఇటు చూసుకుంటే ఒక 7 inches దాకా ఉంటుంది వెడల్పు, అటు నుంచి ఇటు 6.5 7 inches దాకా ఉండొచ్చు. ఎంఎల్ అయితే ఆయిల్ మీకు దగ్గర ఒక 200 ml దాకా ఆయిల్ అయితే పడుతుందండి. సో ఈ విక్ హోల్డర్ సెట్ అవ్వలేదు, స్ప్రింగ్ విక్ హోల్డర్ ఏదైతే పెట్టినా సెట్ అవ్వలేదు దీనికి. సో మధ్యలో పెద్ద విక్ హోల్డర్ ఉంది కదా, పెద్ద విక్ హోల్డర్ వేసుకుంటే సెట్ అవుతుంది అనమాట. డిజైనర్ ప్రమిద పెద్దది, చాలా హెవీగా ఉందండి. నేను వెయిట్ పట్టుకున్నాను కదా, చాలా వెయిట్ అయితే ఉందన్నమాట ఈ ప్రమిద, బట్ చాలా బాగుంది చూడడానికి. అండ్ ఇది వచ్చేసి చాలామంది రాగి ప్రమిదల్లో పెట్టుకుంటే మంచిది అంటారు కదా, సో లైట్ వెయిటే ఉంటుంది, ఇది పెద్ద వెయిట్ అయితే ఏం కాదండి. రాగి ప్రమిద మధ్యలో విక్ హోల్డర్ అయినా వేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇలా విక్ హోల్డర్ వేయడానికి అయితే అవ్వదు దీనికి, ఎందుకంటే ఆ ఒత్తు వేసే భాగం అంత షార్ప్ అండ్ లేదనమాట. సో ఆల్మోస్ట్ 6 inches దాకా ఉంది, మీకు దగ్గర 200 ml దాకా ఆయిల్ అయితే పడుతుందండి. ఇది రాగి దీపాలు పెద్ద సైజు, దీనికన్నా చిన్నవి ఇంకా చిన్నవి ఒక ఏమంటారు 20 ml ఆయిల్ పట్టేవి ఆ సైజు కూడా ప్రమిదలు అవైలబుల్గా ఉన్నాయి రాగిలోని. ఆల్మోస్ట్ ముందు ఒక వీడియో చేశాను, మనకి రాముల వారిని నిలబెట్టారు కదండి అయోధ్యలో, అప్పుడు నేను ఈ ప్రమిదల గురించి వీడియో చేశాను. వీలైతే ఒకసారి వెళ్ళి చూడండి, ఒక 5-6 months బ్యాక్ అనుకుంటా, 5-6 months ఏంటి ఇంకా ఎక్కువే ఉంటుంది. వీలైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను చూడండి. సో తర్వాత విక్ హోల్డర్స్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు, అవి కూడా చూపిస్తాను. అండ్ అలాగే దీపాల్లో ఇవి ఇప్పుడు నేను చూపించిన దీపాలు అయితే అవైలబుల్గా ఉన్నాయండి, రెడీ స్టాక్. అండ్ అలాగే అమ్మవారి దగ్గర త్రిశూలం పెడతారు కదా, సో త్రిశూలం కూడా చూస్తున్నారు కదా, త్రిశూలం అనమాట అమ్మవారి పక్కన. చాలామంది ఏంటంటే విగ్రహాలతో పాటు త్రిశూలం కూడా పెడతారు, సో అందుకోసం త్రిశూలం కూడా సపరేట్గా చూపిస్తున్నాను. స్టెబాన్ క్వాలిటీ, మీకు దగ్గర 4.5 inches దాకా ఉంటుందండి. సో కింద కూడా మనం స్క్రూ అప్ చేసేసచ్చు. సో వాష్ చేసుకోవడానికి కూడా పెద్ద ఇన్కన్వీనియంట్గా ఏముండదు, కన్వీనియంట్గానే ఉంటుంది. స్క్రూ అప్ జస్ట్ మీరు స్క్రూ తీసేసుకోవచ్చు, మళ్ళీ ఫిట్ చేసేసుకోవచ్చు వాష్ చేసుకున్న తర్వాత. సేమ్ ఇలాగే మన దగ్గర వేల్ కూడా ఉందండి. వేల్ అంటే మనం సుబ్రహ్మణ్య స్వామి దగ్గర పెడతాం కదా, సేమ్ ఇదే హైట్లో వేల్ కూడా ఉంది మన దగ్గర. కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి. అండ్ విక్ హోల్డర్స్ చాలామంది ఏమేమి మోడల్స్ ఉన్నాయని చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఆల్మోస్ట్ ఒక 7 మోడల్స్ అయితే ఉన్నాయండి. సో పెద్దది, మీడియము, అలాగే లవంగం మోడలు, రౌండ్ మోడలు, అండ్ అలాగే లవంగంలో లైట్ వెయిట్, స్ప్రింగ్ స్క్వేర్, స్ప్రింగ్ రౌండ్. సో మొత్తం 7 మోడల్స్ అండి. ఇప్పుడు మీరు పెద్ద చూస్తున్నారు కదా, అఖండ దీపాలకి అంటే మధ్యస్థంగా ఒక 1/2 లీటర్ 1/4 లీటర్ పట్టి అఖండ దీపాలకి వాడుకోవచ్చు. ఇది మీడియం సైజ్ విక్ హోల్డర్, ఒక 1 inch హైట్. ఇది కూడా 1 inch హైటే, ఇది కూడా 1 inch హైటే. అండ్ ఇది కూడా దగ్గర ఒక 1/2 inch హైట్ ఉంటుందండి, 1/2 inch హైట్ ఉంటుంది. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అనమాట మన దగ్గరికి, కొంచెం మంచి క్వాలిటీ. అండ్ అలాగే తర్వాత వచ్చేసి మీకు స్ప్రింగ్ విక్ హోల్డర్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనం మామూలుగా ఏమంటారు పంచదీపాలు పెట్టుకుంటాం కదా దేవుడి దగ్గర అటు ఇటు పెట్టడానికి. సో అటువంటి దీపాలకు పెట్టడానికి ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట పంచదీపాలు. సో అలా కూడా పెట్టుకోవచ్చు, అండ్ రౌండ్ విక్ హోల్డర్ ఉంది కదా, ఇవి వచ్చేసి మధ్యలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ ప్రమిదికి సెట్ అవుతుంది, కొంచెం చిన్న ప్రమిదికి పెట్టుకోవాలి, ఈజీ అనమాట. స్ప్రింగ్ విక్ హోల్డర్స్ ఈజీగా మనం పెట్టుకోవచ్చు, పెద్ద వెయిట్ ఎక్కువ.
సో ఈరోజు కలెక్షన్ అయితే దసరాకు సంబంధించిన కలెక్షన్ అండి. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే బ్రాస్ ఐటమ్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ రోజుకైతే ఇంతేనండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్ అండ్ కీప్ సపోర్టింగ్.